గ్రామీణ మహిళల సాధికారిత, స్థానిక వస్త్ర పరిశ్రమను బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం యుఎస్ఏ మద్దతుతో టీడీఎఫ్ ఇండియా గ్లోబల్ ప్రగతి సహకారంతో టీడీఎఫ్ వనిత చేయూత ప్రాజెక్టులో భాగంగా సిరిసిల్లలో గ్రామీణ మహిళలకు కుట్టు మిషన్లు, టైలరింగ్ నైపుణ్యాలతో సాధికారిత కల్పించే కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మహిళలకు టైలరింగ్ నైపుణ్యాలను అందించడం, కుట్టు మిషన్లను సమకూర్చడం ద్వారా ఆర్థిక స్వాతంత్రాన్ని ప్రోత్సహించడం, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికులకు అండగా ఉండేందుకు ఈ కార్యక్రమం దోహదపడింది. సాంప్రదాయకంగా బీడీ చుట్టడంపై ఆధారపడిన మహిళలను లక్ష్యంగా చేసుకుంది. ఇది క్యాన్సర్, థైరాయిడ్ రుగ్మతలు, ఊబకాయం మరియు ఇతర వ్యాధుల వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంది. అదనంగా ఈ మహిళల్లో చాలామంది వలసదారులు సామాజిక ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. సామాజిక ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. నైపుణ్య అభివృద్ధి ద్వారా ప్రత్యామ్నాయ మార్గాన్ని అందించడం ద్వారా టీడీఎఫ్ ఇండియా వారి జీవన నాణ్యతను మెరుగుపరచడంతో పాటు స్థానిక వస్త్ర రంగపు వనరుల అవసరాలను తీర్చడానికి స్థానిక వస్త్ర రంగపు వనరుల అవసరాలను తీర్చడానికి కృషి చేస్తోంది. కేంద్ర వస్త్ర మంత్రిత్వ శాఖ సమర్థ స్కీమ్ కింద భారతదేశ వస్త్ర పరిశ్రమ కోసం నైపుణ్య కార్మిక శక్తిని సృష్టించడానికి రూపొందించిన నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం ద్వారా టీడీఎఫ్ ఇండియా సిరిసిల్లలోని గ్రామీణ మహిళలకు టైలరింగ్ కోర్సులను నిర్వహిస్తోంది. సమర్థ స్కీమ్ డిమాండ్ ఆధారిత, ఉద్యోగ ఆధారిత శిక్షణపై దృష్టి సారిస్తుంది. చేనేత, హస్తకళలు, పట్టు, జనపనార వంటి సాంప్రదాయ రంగాలకు మద్దతిస్తూ ఉద్యోగ సృష్టిని ప్రోత్సహిస్తోంది. సిరిసిల్లలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ ఝా టైలరింగ్ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్స్ను అందజేశారు. ఆయన మహిళలకు కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేశారు. వారు స్వంతంగా టైలరింగ్ వ్యాపారాలను ప్రారంభించేందుకు వీలు కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీఎఫ్ ఇండియా అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి నేతృత్వంలో కేకే మహేందర్ రెడ్డి, వాణి, వినిల్లు పాల్గొన్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, మండల రెవెన్యూ కార్యాలయం, మహిళా స్వయం సహాయక బృందాల ప్రతినిధులు కూడా హాజరై ఈ కార్యక్రమానికి తమ వంతు మద్దతును తెలియజేశారు. టీడీఎఫ్ వనిత చేయూత ప్రాజెక్ట్ మహిళలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలను అందించడం ద్వారా సాధికారత కల్పించడమే కాకుండా సిరిసిల్లలో వృద్ధి చెందుతున్న వస్త్ర పరిశ్రమలో నైపుణ్య కార్మిక శక్తి డిమాండ్ సరఫరా సిరిసిల్ల వృద్ధి చెందుతున్న వస్త్ర పరిశ్రమలో నైపుణ్య కార్మిక శక్తి డిమాండ్ సరఫరా మధ్య అంతరాన్ని తగ్గిస్తుంది. బీడీ తయారీ వంటి ప్రమాదకరమైన వృత్తి నుండి నైపుణ్య టైలరింగ్కు మహిళలను మార్చడం ద్వారా ఈ కార్యక్రమం సిరిసిల్ల మహిళలకు ఆర్థిక వృద్ధి, ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహిస్తోంది. పేరు మట్ట రాజేశ్వర్ రెడ్డి, నేను టీడీఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ని. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వనిత చేత ప్రాజెక్టులో భాగంగా మన సిరిసిల్ల ప్రాంతంలో ముఖ్యంగా మహిళలు గతంలో ఏంటంటే వాళ్ళు బీడీ ఇండస్ట్రీ మీద చాలా ఆధారపడి ఉంటుండే. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి అనేక రోగాలు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా వారికి క్యాన్సర్, అదేవిధంగా థైరాయిడ్, అదేవిధంగా ఉబకాయం సంబంధించిన షుగర్ కానీ అనేక రుగ్మతలతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే మరి ముఖ్యంగా మహిళలకి, మారుమూల ఉన్న గ్రామాల మహిళలకి వాళ్ళకి ఉపాధి లేక ఈ బీడీ ఇండస్ట్రీ వ్యవస్థ మీద వాళ్ళు ఆధారపడుతూ ఉంటుండే. మరి వారిని గట్టెక్కించడానికి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వనితా చేత ప్రాజెక్టులో భాగంగా మేము అక్కడ ఒక ప్రాజెక్టు ఎంచుకోవడం జరిగింది. ముఖ్యంగా సిరిసిల్ల ప్రాంతంలో మహిళలకి వారికి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వారి సౌజన్యంతో అక్కడ సిరిసిల్ల ప్రాంతంలో మహిళలకి ఈ కుట్టు మిషన్ల మీద ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సిరిసిల్ల ప్రాంతంలో పెద్దూరు దగ్గర అనేక టెక్స్టైల్స్ పార్క్స్ వచ్చాయి. కాకపోతే ఏంటంటే అంత పెద్ద ఇండస్ట్రీస్ వేరే దేశాల నుంచి వచ్చిన తర్వాత కూడా వారికి మానవ వనరులు అందక వాళ్ళు కూడా కష్టాలు పడుతూ ఉన్నారు. మరి ఈ యొక్క గ్యాప్ని ఫిల్ చేయడానికి మేము ఏం చేసామంటే మన సిరిసిల్ల ప్రాంతంలో ముఖ్యంగా మహిళలకి
ఈ విధమైన కుట్టు మిషన్లే కానీ లేకపోతే బ్యూటీ ట్రైనింగ్ కోర్సెసే కానీ అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం మీద కస్టమ్ హైరింగ్ సెంటర్స్కి వారిని ప్రోత్సహించడానికి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ద్వారా ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సో ఆ ప్రాజెక్టులో భాగంగా గత 2 సంవత్సరాల నుంచి వారికి కుట్టు మిషన్లు ఇచ్చి వారిని ఆదుకోవడం జరుగుతుంది. కుట్టు మిషన్లు ఇవ్వడమే కాకుండా వారికి నైపుణ్యంతో అనమాట. మెయిన్ ఏంటంటే మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ సమర్థ అని ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్స్ ద్వారా వారికి ట్రైనింగ్స్ అందిస్తూ ఉన్నాము. ఎవరైతే ఈ ట్రైనింగ్స్ తీసుకుంటారో వారికి సమర్థ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే పాస్ అవుతారో, మంచి ఉత్తీర్ణతతో పాస్ అవుతారో వారికి గవర్నమెంట్ కూడా 3 లక్షల లోన్ ఇస్తూ ఉన్నది. అదేవిధంగా కలెక్టర్ గారు మనం కలిసినప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే మన ఈ ప్రభుత్వం ద్వారా వారిని కూడా ఎవరైనా ముందుకు వస్తే వారు కూడా షాప్స్ పెట్టుకోవడానికి కూడా గవర్నమెంట్ పరంగా వారు వాళ్ళ సహకారాలు అందిస్తారని తెలియజేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే మారుమూల ప్రాంతంలో ఈ మహిళలు ఇంతకుముందు చెప్పినట్టు ఈ బీడీ వ్యవస్థనే కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాలు లేక చాలామంది కూడా వలస పోతూ ఉన్నారు. మరి వారిని ఎవరైతే వలస పోతున్నారో వారిని కూడా గుర్తించి వారికి ఈ స్కిల్ డెవలప్మెంట్ అన్నమాట, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఒక 2 నెలల క్రితము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. సీఎం గారి విజ్ఞప్తి మేరకు అనమాట, అంటే టీడీఎఫ్కి వాళ్ళు కొన్ని సూచనలు చేయడం జరిగింది. మన రేవంత్ రెడ్డి గారు గత 10 సంవత్సరాల నుంచి టీడీఎఫ్తో అనుసంధానంగా మాతోని తన విధమైన సహకారాలు అందిస్తూ ఉంటుండే. అయితే మొన్న కలిసినప్పుడు ముఖ్యంగా 2 ప్రాజెక్ట్స్ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మహిళలకి స్త్రీ శక్తి ప్రోగ్రాం ద్వారా వారిని ఆదుకోవాలని కోరడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో డ్రగ్స్ సంబంధించిన విషయాలు కూడా అనేక కార్యక్రమాలు చేయాలని మాకు సూచనలు చేయడం జరిగింది. మరి వారి విజ్ఞప్తి మేరకు మన సిరిసిల్ల ప్రాంతంలో గౌరవనీయులు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో, అదేవిధంగా సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ముస్తాబాద్ గ్రామంలో 30 మంది మహిళలకి ఈ కుట్టు మిషన్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఎవరైతే ఈ మహిళలు ఈ యొక్క ట్రైనింగ్స్ తీసుకుంటారో, ఈ విధంగా కష్టపడతారో వారిని అన్ని విధాలుగా అటు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం కూడా ఆదుకోవడం జరుగుతుందని, అదేవిధంగా గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి వారిని ఆదుకోవడం జరుగుతుందని తెలియజేరింది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సిరిసిల్లనే కాదు, ఈ మధ్యలో రంగారెడ్డి జిల్లాలో కూడా గత 2 సంవత్సరాల నుంచి ఒక వనిత చేత ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఉన్న